మీలో ఎవరికైనా ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు భయం వేసింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ జీవితంలో జరుగుతుందని. అయితే మీకు రక్షణ లేదు, లేదా రక్షణ నిశ్చయిత లేదు. రక్షణ ఉన్నా, రక్షణ నిశ్చయిత ఉన్నా, అర్థమైందా? ప్రకటన గ్రంథం భయాన్ని కలిగించదు. ప్రకటన గ్రంథం దేవుడు ఆదరణ కోసం రాసింది, భయపెడతానికి రాసింది కాదు. ఆదరణ, దేవుడిచ్చేటువంటి సమాచారం, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి సమాచారం. ఎవరైతే ఆ ఉత్తరాన్ని రాస్తున్నారో ముందు ఆ వ్యక్తికి ఆదరణ ఇచ్చింది. ప్రకటన గ్రంథం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, లేదా ఏ పరిస్థితుల్లో రాయాల్సి వచ్చిందంటే, డొమిటియన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు, రోమన్ చక్రవర్తి. అతను నేనే దేవుణ్ణి, నా కొడుకే దేవుని కుమారుడు అని ఒక నాణెం ముద్రించాడు. నాణెం అంటే మనకి పావలా, ₹10 అలా ఉంటాయి కదా, ముద్రించాడు. ఒక బట్టలు లేనటువంటి ఒక చిన్న బాబు, పసిపిల్లోడు అనమాట, ఇలా ఉంటాడు పైకి. వాడి చేతుల చుట్టూ 7 నక్షత్రాలు ఉంటాయి. పైన కింద ఈ విధంగా రాసి ఉంటుంది, డొమిటియానే ప్రభు, డొమిటియన్ కుమారుడే దేవుని కుమారుడు. అదనమాట రాసి ఉంటుంది ఆ విధంగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమని చెప్పాలంటే, డొమిటియన్ చక్రవర్తి అంటే సీజరే ప్రభు అని చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఒక్కొక్క చక్రవర్తి ఒక్కో విధంగా హింసించేవాడు. నీరో చక్రవర్తి ఏమో మనుషుల్ని తారు డబ్బాల్లో ముంచి ఎలిగిచ్చేసేవాడు, క్యాండిల్ లాగా. కొంతమంది చక్రవర్తులు ఏం చేసేవాళ్ళు అంటే సింహాల బోన్లో పడేసేవాళ్ళు. డొమిటియన్ చక్రవర్తితో పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే, ఆ మనిషిని తీసుకెళ్ళి ఎవ్వడు లేనటువంటి దీవిలో పడేసేవాడు. ఆ దీవిలో తిండి దొరక్క, నీళ్లు దొరక్క, లేకపోతే విష పిరుగులు కాటేయటం బట్టి చచ్చిపోయేవాడు. ఆ విధంగా పట్మసు అనేటువంటి ద్వీపంలో యోహాన్ని పడేశాడు. ఎందుకు పడేశాడంటే, యోహాను డొమిటియనే ప్రభు అని ఒప్పుకోలేదు, సీజరే ప్రభు అని ఒప్పుకోలేదు. అందుకని తీసుకెళ్ళి ఆ ద్వీపంలో పడేశాడు. ఆ ద్వీపం అర్ధచంద్రాకారం ఉంటుందే, అలాగుంటుంది అనమాట షేప్. 8 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు. టర్కీ దేశాన్ని నుంచి 73 కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్తే కిందకి అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ పడేశారు. కాబట్టి అక్కడ ద్వీపంలో పడినోడు ఎవడన్నా ఏమనుకుంటాడు, నా బ్రతికి ఎక్కడితో అయిపోద్ది, నేను బతికిన 2 రోజులు బతుకుతాను, ఆ తర్వాత చచ్చిపోతాను, కనీసం నన్ను పాతిపెట్టేవాడు కూడా ఉండడు, అలాంటి భావంతో ఉంటారన్నమాట. అది మన యోహాను భక్తుడి యొక్క పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆదివారం ఈ పట్మస్ ద్వీపం మధ్యలో ఒక రాతి గుహ ఉన్నది. ఆ గుహ దగ్గర ఒక ఆదివారం, ప్రభుదినం కదా, యేసుప్రభు వారు తిరిగి లేచిన రోజు అని ఆరాధించుకుంటూ ఉన్నాడు. వెనక నుంచి ఒక పెద్ద నది ప్రవాహం లాంటి శబ్దం వినబడింది. ఏంటబ్బా శబ్దం అని వెనక్కి తిరిగి చూశాడు. ఒక ఆయన కనబడ్డాడు. ఆయన ఎప్పుడో చూసినటువంటి జ్ఞాపకం వచ్చింది. చూసి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరంటే 60 ఏళ్ల క్రితం ఒకసారి ఒక ఆయన చూశాడు. ఎవరినంటే యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురిని తీసుకొని టబోర్ అనే కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి తాను రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందడం అంటే ఏంటి తెలుసా, నేను పరలోకంలోకి వెళ్తే ఎలా ఉంటాను అనేది ముగ్గురికి చూపించాడు. పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళు చూశారు. చూసి పేతురు ఏమన్నాడు తెలుసా, చాలా బాగుంది, ఎక్కడో ఉండిపోదామా అన్నాడు. ఏలియా, మోషేలు అక్కడ ఇరుపక్కల ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరికి సాదృశ్యం తెలుసా, మోషే చనిపోయి పరలోకంలోకి వెళ్ళాడు, ఏలియా చనిపోకుండా పరలోకంలోకి తీసుకెళ్ళబడ్డాడు. మనుషులు పరలోకంలో 2 రకాలుగా ఉంటారు. కొంతమంది చనిపోయి పరలోకంలోకి వెళ్తారు, కొంతమంది యేసుప్రభు వచ్చినప్పుడు చనిపోకుండానే ఎత్తబడతారే, వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఆ ముగ్గురు అక్కడ ఉన్నారనమాట, యేసయ్య, ఏలియా, మోషే. అయితే అది చూసి యోహాను భక్తుడికి దగ్గర 60 సంవత్సరాలు అయిపోయినాయి. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడ్డాడు. ఆయన చూసి గుర్తుపట్టాడు, కాళ్ళ మీద పడిపోయాడు. కంగారు పడకయ్యా, లెగు, భయపడుకో అని చెప్పాడు. అంటే ఎవరు వచ్చారనమాట ఆయన దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారనమాట. వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఆదరిస్తూ ఆయనకి కొన్ని విషయాలు రాయమని చెప్పాడు. ఆయన ఏం రాయమన్నాడు, అసలు ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఏంటి అన్న దాన్ని తెలుసుకోవాలనుకుంటే 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. తిద్దామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19, 20 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19, 20 వచనాలు నేను చదువుతాను. కాగా
నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రముల గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అయితే ఇందుట్లో 19వ వచనం ఒక్కటి చెప్తాను చూడండి. యేసు ప్రభువు వారు యోహాను భక్తుడికి కొన్ని విషయాలు రాయమంటున్నాడు. ఆ విషయాలు 3 రకాలైన విషయాలు చూడండి. అవేంటో 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. 3 విషయాలు. మొదటిదేమో చూసింది, రెండోదేమో ఉన్నది, మూడోదేమో కలగబోయేది. ప్రకటన గ్రంథానికి 3 భాగాలు. మొదటి అధ్యాయంలో ఏమో చూసిన విషయాలు రాశాడు. మొదటి అధ్యాయంలో చూసిన విషయాలు 13వ వచనం నుంచి 17వ వచనం దాకా ఆయన ఎవరినైతే చూశాడో ఆయన గురించి 10 విషయాలు రాశాడు. 10 విషయాలు అన్నీ మనం చెప్పుకోలే. ఉదాహరణ చెప్తున్నాను. ఆయన ఎంట్రుకులు నూలు వలె, ఊలు వలె ఉంటుంది. తర్వాత ఆయన ఛాతీకి బంగారు కవచం ఉంటుంది. ఆయన వస్త్రములు తెల్లని వస్త్రాల కాళ్ళ దాకా ఉంటాయి. ఆయన పాదములు ఇత్తడి పాదములు. ఆయన స్వరము నదీ ప్రవాహం వలె ఉంటుంది. ఈ విధంగా 10 విషయాలు వర్ణించాడు. ఎంత బాగున్నాయో చూడండి. అవి చూసిన విషయాలు అన్నమాట. ఆ చూసిన విషయాలు రాశాడు. నాకు చూసిన విషయాల గురించి రాస్తుంటే ఏమనిపిస్తుందంటే, పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అబ్బాయి ఏం చదువుకున్నాడు, అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత బాగుంటాడా, ఎలా ఉంటాడు, 6 అడుగులు ఉంటాడా, 5 అడుగులు 5 అంగుళాలు ఉంటాడా, ఏమైనా ఫోటో ఉందా, వీడియో ఉందా అని అడుగుతాం కదా. యేసు ప్రభువు వారు ఆ గొడవ లేకుండా ఉండటానికి ఆయన ప్రొఫైల్ ఒకటి ఇచ్చేశాడు. నేను ఇలా ఉంటానయా, అది మరి విషయం అని ఆయన ఆ 5 వచనాల్లో ఆయన గురించి 10 విషయాలు చెప్పేశాడు. ఎందుకంటే ఆయన పెళ్లి కొడుకు కదా, సంఘం ఏమో పెళ్లి కూతురు, మరి సంఘానికి నచ్చాలి కదా. అందుకనే నేను పెళ్లి కొడుకుని, ఇది నా ఫోటో, నచ్చానా మీకు అన్నట్లు అనమాట. ఇది మొదటిది చూసిన విషయం అనమాట. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు టర్కీ దేశంలో లేకపోతే ఆ ప్రాంతంలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా. కానీ 7 సంఘాలకి రాశాడు. 7 సంఘాలకి. ఎందుకని 7 సంఘాలకి రాశాడంటే, ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచంలో అన్ని సంఘాలకి సరిపోతాయి అంతే. ఈ 7 తప్పించి ఇంక వేరే ఉండవు. ఈ 7 పరిస్థితుల్లో ఏదో ఒక పరిస్థితి ఉంటుంది ప్రపంచంలో, ఏ సంఘమైనా సరే. కాబట్టి ప్రపంచ సంఘాలకి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఎలాంటి పరిస్థితిలో ఉందా అంటే ఈ 7 సంఘాలకి సాదృశ్యంగా ఉంది. అందుకనే 7 సంఘాలకి రాశారు. ఇది ఒక వివరణ. రెండో వివరణ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథం ఉంది కదా, ప్రకటన గ్రంథానికి మొత్తం 404 వచనాలు. 404 వచనాలు. ఈ 404 వచనాల్లో 556 సార్లు పాత నిబంధనలో విషయాలు చెప్పారు. 556 సార్లు. ప్రకటన గ్రంథం మనకు కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా చదివేస్తాం కాబట్టి. అయితే పాత నిబంధన కొంచెం బాగా చదివి అప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చామనుకోండి, ఏం కష్టం అనిపించదు. ఎందుకంటే అన్ని విషయాలు పాత నిబంధనలో ఉన్నవే. 7 నక్షత్రాల గురించి జకరియా రాశాడు. 4 జీవుల గురించి ఎజికేల్ రాశాడు. 4 ముఖాల గురించి దానియేలు రాశాడు. అన్ని విషయాలు పాత నిబంధనలో ఉన్నవే. వాళ్ళకి, యూదులకి వాటి భావాలు ఏంటో తెలుసు. అవే ఇక్కడ ప్రస్తావించారు. అయితే యూదులకి కొన్ని అలంకారాలు ఉంటాయి అన్నమాట. 7 నక్షత్రాలు అంటే సర్వాధికారము అని అర్థం. స్తంభము అని అంటే అది స్థావరానికి సాదృశ్యం. ఇలాగా ఖచ్చితమైనటువంటి అలంకారాలు ఉపయోగించారు. అతి ఎక్కువ అలంకారాలు ఉపయోగించింది ప్రకటన గ్రంథంలోనే. అయితే ఈ అలంకారాలకి కొన్ని అంకెలు కూడా వాడారు. ఇప్పుడు అంకెలు వాడతాం అంటే చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కలుసుకోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారనుకోండి, అడుగుతాం ఎప్పుడు వచ్చారు, 2 రోజులు అయిందా వచ్చి, అయిందండి 2 రోజులు. ఉంటారా 2 రోజులు అని అంటే, లేదండి 4 రోజులు ఉంటాను. 2 రోజులు అంటే వాళ్ళ భాష ఏంటి, కొన్ని రోజులు. 4 రోజులు అంటే ఎక్కువ రోజులు, అంతే కదా. 5వ రోజు కనపడ్డాడు అనుకో, ఎరా 4 రోజుల తర్వాత పోతా ఉన్నా, ఇంకా ఉన్నావే అనానం మనం కదా. ఇప్పుడు పాస్టర్ గారు అప్పుడప్పుడు పిలిచి 4 మాటలు మాట్లాడతాడు అంటాడు, మీరు బాగున్నారా, నేను బాగున్నాను, 4 అయినా కూర్చో అంటావా, కాదు అంటే 4 అంటే కొద్ది మాటలు అని. అదేవిధంగా
యూదులు కొన్ని అంకెల్ని కొన్ని భావాలకి వాడతారనమాట. 12 అని ఎక్కడైనా వాడారంటే అందరూ అని అర్థం అనమాట. 12 అంటే అందరూ, 7 అంటే పరిపూర్ణం. కాబట్టి ఏదైనా వివరించాలంటే పరిపూర్ణంగా వివరించేవాళ్ళు అనమాట. 7 సంఘాలు పరిపూర్ణమైనటువంటి సాదృశ్యం, 7 ఉపద్రవాలు పరిపూర్ణమైనటువంటి ఉపద్రవాలు, 7 దీవెనలు, ఈ విధంగా 7 బోర్లు. ఏదైనా సరే 7 కనబడుతుంది. 7కి అర్థం ఏంటనంటే పరిపూర్ణమని. ప్రకటన గ్రంథంలో 404 వచనాల్లో 54 సార్లు 7 వాడారు. 54 సార్లు. ఎందుకనంటే ఆ గ్రంథం పరిపూర్ణమైనటువంటి విషయాన్ని అందించేది. సరే, ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్న సంఘాలకి రాశారు. మొదటి అధ్యాయంలోనేమో చూసిన విషయాలు రాశాడు. 2-3 అధ్యాయాల్లో ఉన్న సంఘాలకి రాశాడు. 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చూస్తాం, ఈ సంగతుల తర్వాత అని. 4వ అధ్యాయం మొదటి వచనంలో, 4వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా జరగబోయే విషయాలు. మొదటి అధ్యాయం చూసింది, 2-3 అధ్యాయాలు ఉన్నవి, 4 నుంచి చివరి దాకా జరగబోయే. ఇది సాక్షాత్తు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి పరిచయం. ఇదయ్యా ఈ గ్రంథంలో ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే నేను ఇంకా సులభతరం చేస్తా, ఇంకా మీకు బాగా అర్థం అవడానికి. ఎలా అంటే, ఒక కథ ఉందనుకోండి, ఒక కథ చెప్పడం మొదలు పెట్టామనుకోండి, కథ ఎవరి గురించి, హీరో ఎవరు అని అడుగుతాం. మొదటి విషయం కావాల్సింది మనకు అది. ఎవరి గురించి కథ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటాం. మొదటి అధ్యాయం హీరో ఎవరు, మనకి హీరో ఎవరు, యేసయ్య. 2-3 అధ్యాయాల్లో ఆయన సైన్యం ఎవరు, ఆయన సైన్యం ఎవరు, యేసుప్రభుని అంగీకరించినటువంటి క్రీస్తు బిడ్డలు, సంఘం. 2-3 అధ్యాయాలు. 4 నుంచి చివరి దాకా ఆయన చేసేటువంటి పని, లేకపోతే జరిగేటువంటి విషయాలు. దాన్ని ఒక్క దాంట్లో కొట్టేను వివరిస్తాను. 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగేది, 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగేది. 6 నుంచి 18 దాకా భూలోకంలో జరిగేది. 19 రెండో రాకడలో జరిగేది. 20 నుంచి 22 నిత్యత్వంలో జరిగేది. మళ్ళీ చెప్తాను, 4-5 పరలోకంలో జరిగేది, 6 నుంచి 18 భూలోకంలో జరిగేది, 19 రెండో రాకడలో జరిగేది, 20 నుంచి 22 నిత్యత్వంలో జరిగేది. ఓకే. అయితే చాలామంది అవిశ్వాసులకి, నిరీక్షణ లేని వాళ్ళకి, విశ్వాసపు లేకపోతే రక్షణ నిశ్చేత లేని వాళ్ళకి 6 నుంచి 18 మధ్యనే గడగడలాడుతుంది. ఎందుకంటే అక్కడే భూమి మీద జరిగేటువంటి విషయాలన్నీ ఉంటాయి అన్నమాట. ఇది 22 అధ్యాయాల మీకు చిన్న పరిచయం. ఓకే. అయితే ఈరోజు మీతో కలిసి నేను ఒక 4 వచనాలు ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ 4 వచనాలు ఒక సంఘానికి రాసినటువంటి ఉత్తరం. మీ సంఘం 27 సంవత్సరాలు అయిపోయి, అంతే కదా సార్, 28వ సంవత్సరంలోకి వచ్చింది కదా. కాబట్టి నాకు ఏదో సంఘం గురించి మీతో మాట్లాడితే బాగుండు అనిపించింది. అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, స్ముర్ణ అనేటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరాన్ని మీతో కలిసి ధ్యానం చేసి, అది మీకు వర్తిస్తుందేమో, మనకు వర్తిస్తుందేమో అని నాకు అనిపించింది. దాన్ని మీతో కలిసి ధ్యానం చేస్తాను. అయితే కాదు, ఇంకా పరిచయం చేస్తాను. నేను కథ ఎక్కువ చెప్తాను, ధ్యానంకి వచ్చే ఉంటుంది. ఓకే. అయితే ఈ 7 సంఘాలు ఉన్నాయే, ఎఫెసు, స్ముర్ణ, పర్గమం, తయతీరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోదోకియా, ఈ 7 సంఘాలు ఉన్నాయే ఖచ్చితమైనటువంటి సంఘాలు. అప్పట్లో ఉండి, దాంట్లో డౌట్ లేదు. ఆ 7 సంఘాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో గుర్తించి దానికి ఖచ్చితమైన ఉత్తరాన్ని ఎవరు రాయిపించారు? యేసయ్య రాయిపించాడు. అంటే యేసయ్య నోటితో యోహానికి చెప్తే దాన్ని రాశాడనమాట. అలాగా అంటే యోహాను తాను సొంతగా రాసిందేమి లేదు, ఆయన టైపిస్ట్ లాంటోడు అనమాట, క్లర్క్ లాంటోడు. అంతే, యేసుప్రభు చెప్తుంటే రాశాడు. దాంట్లో ప్రతి ఉత్తరానికి కూడా ఎఫెసుకు ఈ విధంగా రాయి, స్ముర్ణకు ఈ విధంగా రాయి, పెర్గమంకు ఈ విధంగా రాయి అని స్పష్టంగా చెప్తుంది అనమాట. కాబట్టి ఈ ఉత్తరాలకై, అన్ని 7 ఉత్తరాలకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే అవి ప్రాక్టికల్ లెటర్స్. ప్రాక్టికల్ అంటే ఖచ్చితమైన క్రియాశీలకమైన ఉత్తరాలు. ఖచ్చితమైన క్రియాశీలకమైన ఉత్తరాలు వాళ్ళకి. ఇది మొదటిది. అయితే మనకు ప్రశ్న వస్తుంది, సార్ ఆడెవడికో రాసిన ఉత్తరం మనం ఎందుకు చదవాలి సార్ అనే ప్రశ్న వస్తుంది. అయితే ఆ ఉత్తరాలు బైబిల్లో ఎందుకు పెట్టారంటే, ఆ ఉత్తరాలు చూస్తే మన బతుకేంటో మనకు అర్థమవుతుంది. ఆ ఉత్తరాలు చూస్తే, ఓ ఈ సిమ్టమ్స్ నాకు కూడా ఉన్నాయి,
ఈ యొక్క సూచనలు నాకు కూడా ఉన్నాయి, నేను ఇదే టైప్ ఏమో అనే విషయం మనకు అర్థమవుతుందని. అందుకనే ఈ ఉత్తరానికి రెండో లక్షణం ఉంది, దాన్నే ప్రాఫిటికల్. మొదటిదేమో ప్రాక్టికల్, ఖచ్చితమైంది. రెండోదేమో ప్రాఫిటికల్, ప్రవచనాత్మకమైనది. మూడోది, ఈ మాటలు ఎవరు రాశారు? సాక్షాత్తు యేసయ్య రాశాడు. యేసయ్య నోట్లోంచి వచ్చిన మాటలు మామూలు మాటల, చాలా పవర్ఫుల్, శక్తివంతమైనవి. అది మూడో లక్షణం. మొదటిది ప్రాక్టికల్, రెండోది ప్రాఫిటికల్, మూడోది పవర్ఫుల్. ఓకే. నాలుగోది, ప్రతి ఉత్తరం చివరిలో ఏమనుంటుంది తెలుసా? చెవులు కలిగిన వాడు వినుగా కానీ. అంటే ఎందుకని? బాబు, ఇది సంఘాలకి రాసిన, సంఘం అంటే ఏంటి? వ్యక్తిగతంగా మనుషులే కదా. నువ్వు విని నేర్చుకోవాలి. నువ్వు విని బాగుపడితే సరే సరే, నువ్వు విని నేర్చుకొని నీ జీవితంలో అన్వయించుకుంటే సరే సరే. ఇది నాలుగో లక్షణం, పర్సనల్. కాబట్టి 4 లక్షణాలు. మొదటిది ప్రాక్టికల్, ఖచ్చితమైంది, క్రియాశీలకమైంది. రెండోది ప్రాఫిటికల్, ప్రవచనాత్మకమైంది. మూడోది పవర్ఫుల్, శక్తివంతమైంది. నాలుగోది పర్సనల్, వ్యక్తిగతమైంది. అన్ని ఉత్తరాలకి ఈ 4 లక్షణాలే ఉంటాయి. ఓకే. సరే, ఈ 7 ఉత్తరాలు 7 సంఘాలకి రాశారు కదా. ఈ 7 సంఘాల గురించి ఒక్కొక్క మాట చెప్తా, ఒక్కొక్క మాట. ఎఫెసు సంఘానికి ఒకే ఒక తలనొప్పి ఏంటనంటే, గొప్ప సిద్ధాంతం ఉంది కానీ తొలి ప్రేమను మర్చిపోయారు. అది వాళ్ళకున్న సమస్య. అంటే వాక్యం బాగా తెలుసు, జీవితమే లేదు. ఇది మొదటి సంఘం. రెండో సంఘం స్ముర్ణ, చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి, వాటి మధ్యన నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది స్ముర్ణ. ఇక పెర్గమం వచ్చేటప్పటికి నెమ్మదిగా ఆ కట్టుదిట్టమైన పరిస్థితుల్లోంచి జారిపోయింది. అంటే నెమ్మదిగా దాంట్లో నిర్లిప్తత వచ్చేసింది, నామినలిజం వచ్చేసింది. అది పెర్గమం. ఇక నాలుగోది తయత్తీరా రాజీ పడిపోయింది, నెమ్మదిగా పాపం వచ్చి కూర్చుంది. సార్దిస్ మరీ ఘోరం అయిపోయింది, వేరే మతాల్లో కూడా తెచ్చిపెట్టుకుంది. ఫిలడెల్ఫియా మళ్ళీ మంచిది, ఉద్రేకపూరితంగా పరిచయం చేసింది. లవోదోక్య ఉన్నదే పనికి మాలిన సంఘం, ఎందుకుందో దానికే తెలియదు. అది పరిస్థితి అనమాట. మనకి 3 రకాలైన పరిస్థితులు ఉంటాయి. ఒకటి, ఇలాంటి ఎండలో ఫ్యాన్ తిరుగుతుంది అనుకో, అమ్మయ్య ఫ్యాన్ తిరుగుతుంది అనుకుంటుంది. ఒకవేళ ఎండలో ఏ ఫ్యాన్ లేదనుకో, ఫ్యాన్ లేదా అని సెటిల్ అయిపోతాం. మూడో పరిస్థితే దరిద్రమైంది. ఏంటి తెలుసా? ఎండలో ఫ్యాన్ ఉండి అది తిరగపోతే, అది లవోదోక్య సంఘం. ఫ్యాన్ ఉంది కానీ అది తిరగట్లా. అర్థమైందా? ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. మనుషులు 3 రకాల వాళ్ళు వర్షంలో వెళ్తారు. ఒకడు ఉంటాడు, వర్షంలో గొడుగేసుకొని వెళ్ళిపోతాడు, వాడిని భాగ్యవంతుడు అంటారు. అర్థమైందా? రెండో వాడు ఉంటాడు, వాడు వర్షంలో తడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, వాడిని ఏమంటారు తెలుసా? అయ్యో వాడు ఏమీ లేనోడ్రా అంటారు. కానీ ఇంకోటి ఉంటాడు, విచిత్రమైన వాడు, వర్షంలో సంకలో గొడుగు పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది లవోదోక్య సంఘం. అర్థమైందా? సో ఇవి 7 సంఘాలకు ఉన్నటువంటి లక్షణాలు. అయితే 7 సంఘాలకి ఉత్తరాన్ని రాసినప్పుడు యేసు ప్రభువారు ఒక పద్ధతి ఉపయోగించారు. ఒక పద్ధతి ఏంటో పద్ధతి చెప్తాను. ఆ పద్ధతి కనుక మీరు జాగ్రత్తగా వింటే, మీలో చాలామంది వాక్యాన్ని బోధించే వాళ్ళు కనబడుతూ ఉన్నారు. జాగ్రత్త వినండి కొంచెం, ఎందుకంటే నేను చేసేది ఒక్క ప్రసంగమే, కానీ మీరు జాగ్రత్తగా వింటే దాన్ని ఒక 50 ప్రసంగాలు చేయొచ్చు మీరు. 50. నేను మొదటి 3 అధ్యాయాలకి బంగారు తాళం చెవి ఇచ్చేస్తున్నాను మీకు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వింటే సరిపోద్ది. ఓకే. ఈ 7 ఉత్తరాలకి ఒకే ఒక పద్ధతి ఉంది. ఏంటో పద్ధతి చెప్తాను. ఏంటనంటే, మనకి కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అనుకో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గుండె జబ్బు వస్తే గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. ఆడు గుండె జబ్బు డాక్టరో కళ్ళ డాక్టరో ఎలా తెలుసుద్ది? వాడికి ఉండే డిగ్రీలు, ఆడు రాసుకునే మాటలు. అర్థమైందా? నాకు MS ఆప్థమాలజీ ఉంది, నేను ఐ స్పెషలిస్ట్ని. నాకు MD కార్డియాలజీ ఉంది, నేను గుండె జబ్బు నిపుణుని. అర్థమైందా? కాబట్టి ఈ ఉత్తరాలన్నిటిలో మొదట, ఏ ఉత్తరానికైనా మొదట డాక్టర్ గారు ఆయన డిగ్రీలేంటి, మొదట డాక్టర్ గారు ఆయన డిగ్రీలేంటి, ఒక వచనం కానీ 2 వచనాలు కానీ ప్రతి భాగంలో ప్రతి ఉత్తరంలో డాక్టర్ గారు ఎవరో, ఆయనకున్నటువంటి డిగ్రీలేంటి. అంటే ఇందులో డాక్టర్ గారు ఎవరో? యేసయ్య తన్ను తాను పరిచయం చేసుకోవడానికి, నేను ఇందుట్లో నిపుణుణ్ణి, ఇందుట్లో నైపుణ్యత కలిగిన వాడిని అని ఒక్కొక్కరికి ఒక్కో నైపుణ్యత గురించి చెప్పాడనమాట. ఇది మొదటిది. రెండోది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ముందు చేసే పని ఏంటి? పరీక్షలు చేస్తాడు. అవునా కదా? దాన్ని డయాగ్నోసిస్ అంటారు.
పరీక్షలు చేస్తే ఏం బయటపడుతుంది? జబ్బులేంటో బయటపడుతుంది. ఇది రెండో భాగం. మొదటిది డాక్టర్ ఎవరో, ఆయన డిగ్రీలు ఏంటి. రెండోది ఆయన చేసే పరీక్షలు ఏంటి, బయటపడ్డ జబ్బులేంటి, డయాగ్నోసిస్ ఏంటి, డిసీజ్ ఏంటి. ఇది రెండోది. మూడోది జబ్బు ఏంటో తెలిసిన తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారు? మందులు రాసేస్తారు. వాటినే డ్రగ్ అంటారు. నువ్వు వేసుకోవాల్సిన మందులేంటి. నాలుగోది ఏంటో తెలుసా? డాక్టర్ గారు ఒక మాట చెప్తారు, బాబు ఈ మందులు జాగ్రత్తగా వేసుకోకపోతే పోతావు, వేసుకుంటే తగ్గుద్ది. దాన్ని డిక్లరేషన్ అంటారు. ఏ ఉత్తరానికైనా ఈ నాలుగే ఉంటాయి. డాక్టర్ గారు ఎవరో, ఆయన డిగ్రీలు ఏంటి, ఆయన చేసిన పరిశోధనలు, బయటపడ్డ జబ్బులు, ఆయన ఇచ్చే మందు, తర్వాత చివరిగా ఆయన చెప్పే చివరి మాట. ఓకే, ఏ ఉత్తరానికైనా ఈ 4 లక్షలు ఉంటాయి. 7 ఉత్తరాలకి ఇదే పద్ధతి. 2 సంఘాలని అస్సలు తిట్టలేదు. ఏ సంఘాలను తెలుసా? స్ముర్న, ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘాలను తిట్ల. ఆ సంఘంతోనే మీతో పోలుస్తున్నాను. మంచిదే కదా? రైట్, వెరీ గుడ్. ఓకే, 2 సంఘాలని అస్సలు మెచ్చుకోవాలా. 2 సంఘాలని లవోదోకియా, సార్దిస్ అస్సలు మెచ్చుకోవాలా. ఇక మిగిలిన 3 సంఘాలని మెచ్చుకోవటం ఉంది, తిట్టడం కూడా ఉంది. ఓకే, కాబట్టి 7 ఉత్తరాల గురించి మీకు చిన్న పరిచయం ఇచ్చేసా. ప్రకటన గ్రంథం అంతటి గురించి ఒక చిన్న పరిచయం ఇచ్చేసా. ఓకే, కాబట్టి జీవితంలో మొదటిసారి ఈరోజు వింటున్నా కూడా మీకు అర్థమైపోవాలి. అవునా? సరే, ఇప్పుడు స్ముర్నలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి లేఖను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8, 9, 10, 11 4 వచనాలు. ఓకే, తీసిపెట్టారా? మళ్ళీ తలెత్తిన చూడండి. మళ్ళీ ఇంకొక కథ చెప్తాను. ఏంటి అని అంటే మామూలుగా కథలాగా అన్నీ వినేస్తే కనుక శుభ్రంగా గుర్తుంటుంది. నా పద్ధతి అది. నేను చిన్నపిల్లలాగా మాడతాను, సండే స్కూల్ వాళ్ళు అన్నట్లనే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు స్ముర్న అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి సంఘానికి కథ రాసింది. నేను ఒక మాట చెప్పాను, ఏ ఉత్తరమైనా ప్రాక్టికల్, ఆ సంఘానికి సరిపడే ఉత్తరం రాశాడు అన్నాను కదా. అయితే స్ముర్నలో ఉన్నటువంటి అసలు సంఘం ఏంటి, ఆ ఊరేంటి, ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు ఏంటి, కాస్త చరిత్ర మనం తెలుసుకుందాం. ఓకే, స్ముర్న అనేటువంటి ఊరు చాలా పురాతనమైంది. ఎప్పుడు ఎంత పురాతనమైందంటే అబ్రహాము కాలం నుంచి ఉండేది. అబ్రహాం ఇక్కడికి ఏమి రాలా, కానీ అప్పటి నుంచి ఉండేది. హిత్తీలు దీన్ని కట్టారు. హిత్తీలు అని ఎప్పుడైనా పేరున్నారా బైబిల్లో? వాళ్ళు కట్టారు ఈ పట్టణాన్ని. క్రీస్తు పూర్వం 2000లో కట్టారు. ఆ పట్టణం అలాగే అభివృద్ధి చెందుతూ ఉంది. క్రీస్తు పూర్వం 700లో ఒక రాజు ఈ పట్టణాన్ని కూలగొట్టేశాడు. అయిపోయింది, దెబ్బ అయిపోయింది. క్రీస్తు పూర్వం 334లో అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తికి కల వచ్చిందంట. ఏమనో తెలుసా? రే, స్ముర్న అనే పట్టణం కట్టరా అనేసి. అంటే మనోడు దేవుడు చెప్పాడేశాడని ఆ పట్టణాన్ని కట్టాడు. అలెగ్జాండర్ కట్టినప్పుడు చాలా అందంగా కట్టాడు. ఎలాగుంటుందో తెలుసా ఆ పట్టణం? సముద్ర తీరాన్న. మీలో ఎప్పుడైనా విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్ళారు రోడ్డు మీద? విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్తూ ఉంటే సముద్రం ఇలాగ వంకి తిరుగుద్ది, దాని పక్కనే రోడ్డు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని మీద బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, మోటార్ బైక్ వెళ్ళినా పక్కనంతా సముద్రం కనబడుతుంది. చక్కటి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. స్ముర్న అలాంటిదన్నమాట. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి సముద్ర తీరాన్న ఉన్నటువంటి దివ్యమైనటువంటి పట్టణం. అయితే అలెగ్జాండర్ ఏం చేశాడంటే ఆ సముద్ర తీరాన్న పొడుగున ఒక రోడ్డు కట్టాడు. రోడ్డు చాలా అందంగా ఉంటుంది. రోడ్డు అవతల వరుసగా రామకృష్ణ బీచ్ ఉంటుంది విశాఖపట్నంలో. బిల్డింగులు అలాగ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ రోడ్డుకి ఈ చివర ఆ చివర 2 పెద్ద గుళ్ళు కట్టేశాడు. ఎవరికి? సూర్య భగవానుడికి గుళ్ళు కట్టాడు. అది ఆ పట్టణం. చాలా దివ్యమైనటువంటి పట్టణం. అయితే గ్రీసు సంస్కృతి పడిపోయిన తర్వాత, గ్రీసు సామ్రాజ్యం పడిపోయిన తర్వాత రోమన్ సామ్రాజ్యం వచ్చింది. రోమన్ సామ్రాజ్యంలో చక్రవర్తి అయినటువంటి ఔగుస్తు రాజు ఉన్నాడు కదా, జనాల లెక్కలేసిన ఆయన ఏం చేశాడంటే ఈ స్ముర్న పట్టణాన్ని నేను బాగా నచ్చినటువంటి పట్టణం అని ఆ ప్రాంతానికి తొలి మున్సిపాలిటీ అని డిక్లేర్ చేశాడు. తొలి పట్టణం అని డిక్లేర్ చేసి ఆ ఊర్లో క్రీస్తు శకం 26లో ఒక గుడి కట్టాడు. ఎవరికి? దేవుడికి ఏం కట్ల, ఆయనే కట్టేసుకున్నాడు. అంటే దాంట్లో ఎవరి బొమ్మ ఉంటుంది? ఔగుస్తు రాజు యొక్క బొమ్మే ఉంటుంది. కాబట్టి లోనికి వెళ్ళి కొబ్బరికాయ ఎవరికి కొడతాం? ఔగుస్తు రాజుకి కొడతాం. అగరొత్తులు ఎవరికి వెలిగిస్తాం? ఔగుస్తు రాజుకి. ఆయన్ని దేవుడు అని కొలుస్తారన్నమాట. అది ఆ ఊర్లో మొదలైంది.
ఆడు చచ్చిపోయిన తర్వాత, ఔగుస్తు రాజు చచ్చిపోయిన తర్వాత ఆ పక్కన నీరో చక్రవర్తి లేడా, ఆడు కూడా గుడి కట్టుకున్నాడు. ఎవరికి? ఆడికి ఆడే కట్టేసుకున్నాడు. కాబట్టి ఇద్దరు అయిపోయారు. ఆడు చచ్చిపోయిన తర్వాత టిబేరియస్ అనేటువంటి ఇంకో చక్రవర్తి వచ్చాడు, వాడు కూడా గుడి కట్టేసుకున్నాడు. కాబట్టి ఆ ఊర్లో 3 చక్రవర్తులకు గుళ్ళు ఉన్నాయి. అయితే ఇంకొక ఆయన గుడి కట్టుకుందాం అనుకుంటున్నాడు. ఆయన ఎవరో తెలుసా? డొమిటియన్. 4వ గుడి రాబోతున్న సందర్భంలో యేసయ్య ఈ ఉత్తరాన్ని స్ముర్నా అనే ఊర్లో ఉన్నటువంటి ఒక చిన్న సంఘానికి ఉత్తరం రాశాడు. సరే, ఇప్పుడు ఊరు గురించి చెప్పాను కదా. ఆ ఊర్లో ఈ స్ముర్నా అనేటువంటి ఊర్లోకి అసలు దేవుని వాక్యం ఎలా వచ్చింది దాని గురించి కూడా మీకు చెప్తాను. పౌలు భక్తుడు ఎఫెసు అనే ఊర్లో ఉన్నాడు. ఆయన 3 సంవత్సరాలు ఉండిపోయాడు ఎఫెసు అనేటువంటి ఊర్లో. అదో పెద్ద పట్టణం ఎఫెసు పట్టణం. ఎఫెసు పట్టణానికి 64 కిలోమీటర్ల ఉత్తరాన స్ముర్నా అనేటువంటి ఊరు ఉంటుంది. స్ముర్నా ఇప్పుడు లేదు ఆ ఊరు. ఒకవేళ మీలో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు, సార్ ఈ స్ముర్నా అనేది ఎక్కడుంటుంది సార్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్ మ్యాప్లో ఓ పని చేయొచ్చు. ఎలా అంటే ఆసియా ఖండంలో టర్కీ దేశాన్ని ఎతకాలి. టర్కీ దేశాన్ని రాజధాని పేరు ఇస్తాన్బుల్. ఇస్తాన్బుల్కి ఉత్తరానికి వెళ్ళి కొంచెం పడమరకి వెళ్తే మిలేటు అనే ఒక ఊరు వస్తుంది. తెలుగులో మిలేతు అంటారు, ఇంగ్లీష్లో అయితే మిలాటస్ అంటారు. అదో సముద్ర తీరం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ నుంచి కరెక్ట్గా కొంచెం పైకి వెళ్తే డెన్జిలీ అనే ఒక ఊరు కనబడుతుంది. డెన్జిలీ అనేది ఒక ఊరు, డెన్జిలీ అనేది ఒక జిల్లా. గుంటూరు ఊరు గుంటూరు జిల్లా, నెల్లూరు ఊరు నెల్లూరు జిల్లా. అదేవిధంగా డెన్జిలీ అనేది ఊరు, డెన్జిలీ అనేది ఒక ప్రాంతం. ఆ డెన్జిలీ అనేటువంటి ప్రాంతములో ఇజ్మిర్ అనే ఊరు కనబడుతుంది. ఇజ్మిర్ అదే ఒకప్పుడు స్ముర్నా. అర్థమైందండి? స్ముర్నా అని అంటే చేదు అని అర్థం. స్ముర్నా అనేటువంటి మాటకి మైర్ అంటే ఏంటి తెలుసా? బోళం. ఈ రెండాట్లకి భావం ఒకటే. యేసు ప్రభుకి బోళాన్ని యేసు ప్రభు జీవితంలో 3 సార్లు ఉపయోగించారు. మీకు గుర్తుందో లేదో? ఒకటి, యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి బోళాన్ని ఇచ్చారు. రెండోది, యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోతున్నప్పుడు బోళంలో ముంచి, అర్థమైందా, చిరతను అందించారు, అప్పుడు వద్దన్నాడు. మూడోది, యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేసేప్పుడు బోళాన్ని పూసి అప్పుడు సమాధిలో పెట్టారు. ఓకే, 3 అద్భుతమైనటువంటి సన్నివేశాలలో ఈ బోళము అనేది కనబడుతుంది. సరే, పౌలు భక్తుడు ఎఫెసులో 3 సంవత్సరాలు వాక్యం బోధించాడు. ఎలా బోధించేవాడంటే, ఎఫెసులో రోజు ఊర్లోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఎఫెసు మన తిరుపతి లాంటిది, యాదాద్రి టైప్ అన్నమాట. అర్థమైందా? వేములవాడ టైపు. ఈ 3 ఊర్లు ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉండాలి. వేములవాడలో బోర్డు గుళ్ళు ఉంటాయి, యాదాద్రిలో పెద్ద గుడి ఉంటుంది, తిరుపతిలో పెద్ద గుడి ఉంటుంది, ఎఫెసు పట్టణంలో కూడా పెద్ద గుడి ఉంటుంది. అర్థమైందా? ఆర్టిమస్ అనే దేవతకి. ఆ గుడికి పూజ చేయడానికి చాలామంది వస్తారు. వచ్చిన వాడిని ప్రతి వాడిని పక్క తీసుకెళ్ళి సువార్త చెప్పేవాడు. సువార్త విని కొంతమంది పావా అనేవాళ్ళు, కొంతమంది అవునా ఎలాగా అని అడిగేవాళ్ళు. అంటే మరి 4 గంటలకి ఊరు మధ్యలో ఒక కళ్యాణ మండపం ఖాళీగా ఉంటుంది. దాని పేరు తోరను, ఇంగ్లీష్లో టిరెనస్ అంటారు. అక్కడికి వచ్చేయండి మనం ఆడుకుందాం అనేవాడు. 4 గంటల నుంచి 6 గంటల దాకా రోజు అక్కడ తరగతులు పెట్టేవాడు. తరగతులు, ఆ తరగతుల్లో యేసు ప్రభు గురించి బాగా నేర్చుకున్నవాడు ఎవరూరు వెళ్ళి వాళ్ళ ఊర్లో సంఘం పెట్టేసేవాళ్ళు. ఎవరూరు వెళ్ళే వాళ్ళు. అర్థమైందా? ఎఫెఫ్రా అనే ఒక్క కుర్రోడు ఈ విధంగా నేర్చుకొని 3 సంఘాలు స్థాపించాడు ఆయన. కొలస్సి, హీరాపోలి, లెబోదోక్యా. ఈ 3 ఊర్లలో సంఘాలు పెట్టింది ఒకడే, ఓ చిన్న కుర్రోడు. పౌలేమెల్లా, కానీ పౌలు నేర్పించి పంపించాడనమాట. ఆ విధంగా ఆసియా ప్రాంతమంతా సువార్త వెళ్ళిపోయింది. 3 ఏళ్లలో దగ్గర 6 దేశాలకి సువార్త వెళ్ళిపోయింది. ఇది నా సొంత డబ్బా ఏం కాదు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, పౌలు భక్తుడు ఎఫెసు పట్టణములో ఉండగా ఆసియా ప్రాంతములో గ్రీసు దేశస్థుడేంటి, యూదుడేంటి, యేసుక్రీస్తుని తెలియనటువంటి వాడు ఎవడూ లేడని ఉంటాడు. అంటే సువార్త అంత అద్భుతంగా వ్యాప్తి చెందింది. కాబట్టి ఆ విధంగా ఎవరో సువార్త తెచ్చారు. ఎక్కడికి? స్ముర్నానే ఊరు. తెచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక సంఘం అయిందనమాట. ఆ సంఘానికి ఇప్పుడు యేసు ప్రభు వారు ఉత్తరం రాస్తున్నారు. ఇప్పుడు మీకు ఊరు గురించి చెప్పాను, సంఘం గురించి కూడా చెప్పాను. కాబట్టి ఇంకా తెలియదంటే ఇంకేమీ లేదు కదా. ఇప్పుడు చూద్దాం. సరే,
ఆ సంఘానికి ఉత్తరం ఏమి రాస్తున్నాడో మనం చూద్దాం. 8వ వచనం, స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. ఉదాహరణకి ఈ మందిరానికి లేకపోతే ఈ సంఘానికి నేను ఒక ఇన్విటేషన్ ఇవ్వాలనుకోండి, దగ్గర దగ్గర 500 మంది ఉంటారు. ఎవరికి ఇస్తాను నేను ఇన్విటేషను? 500 ఇన్విటేషన్లు ఇవ్వలేను కదా, పాస్టర్ గారికి ఇస్తాను. అయ్యగారు అందరూ చెప్పండి సార్ అంటాను, అంటే అందరూ చెప్తారు. కాబట్టి పాస్టర్ గారు ఏమవుతారు? సంఘ దూత అవుతారు. సంఘానికి దూత, సంఘానికి అందరికీ మాట ఇచ్చేటువంటి వాడు. సంఘ దూతకి చెప్పంటే పాస్టర్ గారికి చెప్పు, యజమానుడికి చెప్పు, అందరికీ తెలిపోతుంది. అదనమాట విషయం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. 8వ వచనం ఉందే, దాంట్లో యేసు ప్రభు ఆయనకున్న డిగ్రీలు చూద్దాం. ఆయన డిగ్రీలు ఏమేమి చెప్తున్నాడో, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులు ఏమనగా. ఇప్పుడు ఈ యేసు ప్రభు వారు డాక్టర్ గారు కదా, నాకున్న డిగ్రీలు ఏంటో చెప్తున్నాను అని అన్నాడు. మొదట నా డిగ్రీ ఏంటి తెలుసా? మొదటి వాడను. ఇది ఆయన డిగ్రీ. ఎందుకు చెప్పాడు తెలుసా? స్మరణలో ఉన్న వాళ్ళు పెద్ద ఫీల్ అయిపోయి ఉండేవాళ్ళు. ఎలా తెలుసా? మా పట్నం నెంబర్ 1 తెలుసా, మా పట్నం ఈ ఏరియా మొత్తానికి నెంబర్ 1 ఇదే అని ఫీల్ అయ్యేవాళ్ళు. అయ్యా, ఈ ఏరియాకి మీరు నెంబర్ 1, నేను ప్రపంచానికే నెంబర్ 1. అది ఆయన అనమాట అనేది. అర్థమైంది? నువ్వు ఏరియాకి నెంబర్ 1, నేను ప్రపంచానికే నెంబర్ 1, నేను మొదటి వాడను అనేటువంటి మాట చెప్పాడు. మీరు ఈ ప్రాంతంలో స్టార్ట్ అయిన వాళ్ళు మొదట ఒప్పుకుంటాను, కానీ నీకు నాకు తేడా ఏంటో తెలుసుకో ఒకసారి. నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆలోచించు. రెండోది, నీకు ఆరంభం ఏంటో తెలుసు, అంతమేంటో తెలీదు. కానీ నా విషయం అలా కాదు. మొదటి వాడను కడపటి వాడను అంటే మొదలేంటో నాకు తెలుసు, తొదలేంటో కూడా నాకు తెలుసు. ఆది అంతం పూర్తిగా తెలిసినటువంటి వాడిని. దీన్ని ఒకవేళ గ్రీకు భాషలో రాసినట్లయితే ఏ విధంగా రాసేవాళ్ళు తెలుసా? ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా అంటే తెలుసా? ఆ నుంచి అమ్మహా దాకా. తెలుగులో చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ నుంచి జెడ్ దాకా అని అర్థం అన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, లక్షల రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు ఏది తీసినా కూడా అక్షరాలన్నీ ఏ నుంచి జెడ్ దాకే ఉంటాయి. ఇంకేమన్నా ఉంటాయా? ఉండవు. ప్రపంచంలో ఏదున్నా ఆ మధ్యలోనే ఉంటుంది, అంతే. అది దాటి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే. నన్ను దాటిపోయేది ఏమీ లేదు, నాకు తెలియదంటూ ఏమీ లేదు. నేను సర్వజ్ఞానిని, సర్వశక్తిమంతుణ్ణి, అందరికంటే పైన ఉన్నటువంటి వాడిని, అందరికంటే మొదట ఉన్నటువంటి వాడిని. ఆయన డిగ్రీలు అవి ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకో డిగ్రీ చెప్పాడు. ఇదే చాలా విచిత్రంగా ఉంటుంది. మృతుడై పైగా అంత గొప్పోడై ఉండి, ఆది అంతమైనటువంటి వాడు ఉండి మృతుడై అనే మాట ఎందుకు ఉపయోగించాడు? ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే 2 ఉదాహరణలు మీకు ఇస్తాను. క్లాసులో 34 మంది ఉన్నారు. క్లాసులో 30 మంది పాస్ అయ్యారు, 4 ఫెయిల్ అయ్యారు. 30 మంది పాస్ అయ్యారు, 4 ఫెయిల్ అయ్యారు. అందుట్లో ఫెయిల్ అయిన వాడిని నేను ఒకడిని అనుకుందాం. 30 మంది పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. అయితే నన్ను మా క్లాసులో బాగా ఎవరు ఆదరించగలరు చెప్పండి? ఇంకో ఫెయిల్ అయినాడే. అది పాస్ అయినాడు కనపడితే దుఃఖం ఎక్కువ అవుద్ది, ఫెయిల్ అయినాడు కనపడితే అవ్వలేము అన్నాదా. ఫెయిల్ అయినోడిని ఆదరించగలిగేది ఇంకో ఫెయిల్ అయినోడే, అవునా కదా? పంటి నొప్పితో బాధపడుతున్నావు అనుకో, పప్పు అంటు నొప్పి అన్నారు మీరా అని అంటే అడిగి నొప్పి తగ్గుద్దా? తగ్గదా? అవునా, నాకు 2 ఉన్నాయి అన్నాడు ఇంకెవడన్నా అన్నా. అది పరిస్థితి. అయితే యేసు ప్రభు వారు వీళ్ళతో మాట్లాడుతూ ఒక సీరియస్ మాట అన్నాడు. బాబు, నేను మృతుడైనాను. అదే ఆయన అన్నమాట. ఎందుకో తెలుసా? స్మరణలో సీజర్ యొక్క పూజలు ఎక్కువ ఉండే కదా. అంటే ఏంటి? రోమన్ చక్రవర్తిని పూజించేవాళ్ళు కదా. ఒకవేళ రోమన్ చక్రవర్తిని పూజించలేదనుకోండి, ఆయన్ని దేవుడని ఒప్పుకోలేదనుకోండి, క్రైస్తవులు ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఒప్పుకోకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు, సింహాల బోనికేసేవాళ్ళు, లేకపోతే ద్వీపాల్లో పడేసేవాళ్ళు, లేకపోతే ఇరగొట్టి చంపేసేవాళ్ళు. ఆ ఊర్లో ఒక గొప్ప భక్తుడిని చంపారు. ఎవరంటే అతని పేరు పాలీకార్ప్. పాలీకార్ప్ని ఎలా చంపారో తెలిస్తే అచ్చ బాబోయ్ ఎంత భయంకరంగా చంపుతారా అని అర్థమవుతుంది అనమాట. ఎలా చంపారంటే, ఒక ఇత్తడి డేక్ష పెద్దది తెచ్చి దాన్ని పొయ్యి మీద పెట్టి కింద బోల్డ్ పొల్లలు పెట్టి మంట పెట్టారు. ఆ డేక్ష బాగా, ఇత్తడి డేక్ష కాలుతున్నప్పుడు
కొంచెం నూనె వేశారు. మనం చపాతీ వేయకముందు వేస్తామే, దోశ వేయకముందు అలాగా ఎలా వేస్తే సొయ్యి అని వస్తుంది, అలాగ నూనె వేసి ఆ తర్వాత ఆ మనిషిని దాంట్లో వేసారు. అంటే కబాబు చేశారన్నమాట మనోడిని. బతుకున్నప్పుడే మనోడు వయసు అప్పుడు 86 ఏళ్ళు. అప్పుడు ప్రజలు అన్నారు, అరే బాబు వదిలేరా దేవుడిని అని. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, 86 ఏళ్ళు మోసాడు ఆయన నన్ను, ఈ చివరి నిమిషాల్లో వదిలేస్తానా అని చచ్చిపోయాడు. అలాగా చాలామంది చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారు తెలుసా, బాబు మిమ్మల్ని చంపారా, నన్ను కూడా చంపేశారు. మిమ్మల్ని కొట్టారా, నన్ను కూడా కొట్టారు. మిమ్మల్ని ఏడిపించారా, నన్ను కూడా ఏడిపించారు. మిమ్మల్ని విసిగిచ్చారా, నన్ను కూడా విసిగిచ్చారు. ముఖం మీద మీ మీద ఉమ్మేశారా, నాకు కూడా సేమే. మిమ్మల్ని ఎవరితో కలపకుండా ఒంటరిగా ఉంచేశారా, నాకు కూడా అంతే. నువ్వు పడిన ప్రతి బాధ నేను పడ్డానాయా అని ఆదరిస్తున్నాడు.